కష్టం యావత్తును మీకు తెలిసే ఉన్నది. మళ్ళా ఎందుకు మళ్ళీ మనము ఏం చేయాలి? ప్రార్థన చేయాలంట. మేము యెహోవాకు మొరపెట్టగా ఆయన మా మొర విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మను రప్పించెను. సో దేవుని బిడ్డలు మోసే నీకు నాకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, లేక విధానం ఏంటంటే, మీకు కష్టం వచ్చినప్పుడు, మీకు కష్టం కలిగినప్పుడు అది మీ పిల్లలే కావచ్చు, మీదే కావచ్చు, లేక నీ యజమానులే కావచ్చు, నీ అన్నదే కావచ్చు, నీ బాబాయే కావచ్చు, సో ఎవరైనా స్నేహితుడే కావచ్చు, స్నేహితురాలే కావచ్చు, ఆయన కొరకు ప్రార్థన చేయడం కష్టాలు కలిగిస్తుంది. ఏం జరుగుతుందా? ప్రార్థన చేయాలి. సత్యం అనేది నాకు నేర్పుతున్న మాట ఏంటంటే, అదిగో మన పితరులు చేసినటువంటి విధానం ఏమిటంటే ప్రార్థన. ఏ సమయం దొరికితే ఆ సమయం ప్రార్థన చేయమన్నా. రాబో కాలం బహు కష్టకాలం, రాబో కాలం బహు బతుకు దినములు మహా కష్ట గడ్డు కాలం. భోజనం కూడా చేసుకోవడానికి చేత కాదు, వండుకోవడం తర్వాత తీర్థమైన చేత కూడా కాదు. మరి ఇంకా చెప్పాలంటే మనం నీళ్లు కూడా ఇవ్వలేని స్థితిలో ఒక టైంలో మనకు వస్తుంది. దేవుని స్తోత్రం. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ మోసే అతిశయపడతాడు. ఈ భాగంలో మోసే గర్వపడతాడు. ఈ భాగంలో ఈ మాటలో గమనిస్తే మోసే కోపపడతాడు. నేనొక్కడేనా మీ కష్టమును, మీ భారమును, మీ వివాదమును ఎట్లు భరింపగలను? జ్ఞాన వివేకములు కలిగి మీ గోత్రములలో ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరచుకునుడి. వారిని మీ మీద నియమించేదనని మీతో చెప్పగా, మీరు నీవు చెప్పిన మాట చొప్పున చేయుట మంచిదని నాకు ఉత్తరమిచ్చిరి. మోసే ఆవేదన చేస్తుంది కదా, మోసే విసుగుపడుతుంది కదమ్మా. మీ తండ్రి మీ మీద విసుగుపడితే మీరేం చేస్తారు? పిల్లలు, మీ తల్లి మీ మీద కోపపడి విసుగుపడితే మీరేం చేస్తారు? అసలు దేవుడు మాట్లాడతాను. నీ తండ్రి కోపడితే నువ్వు సహించుకోలేవే, నీ తల్లి కోపడితే నువ్వు సహించుకోలేవే. మరి దేవుడు నిన్ను నన్ను ఎలా క్షమిస్తున్నాడు, ఎలా ప్రేమిస్తున్నాడు? నేను ఒక్కడేనా? మీరేం చేస్తారు? మీరేం చేస్తారని నేను అడుగుతా. ఇప్పుడు మోసే అడిగిస్తుంది కదా, మోసే అడిగాడు కదా, మరి మీరేం చేస్తారు? ఎడికి ఎదుగుతారు. కష్టాల కొలిమి కాచి వేసిన శోకాలకు చేసి వేసిన కష్టాల కొలిమి కాచి వేసిన శోకాలకు చేసి
మోసే ఇంకొక మాట చెప్తా, మా మీరు వచ్చుకుంటే ఒక మాట చెప్తా. వెనకట్లా మా నాయనకు 12 మంది కుమారులు. అమ్మా బిడ్డలు కొడుకులు కలిసి 12 మంది. గవర్నమెంట్ వారికి సాగిలి పడి నమస్కారం చేస్తున్నాను. అప్పుడున్న గవర్నమెంట్ ఇలా అయితే బాగోదని చెప్పేసి కుటుంబ నియంత్రణ పెట్టిందమ్మా. కుటుంబ నియంత్రణ అంటే ఇద్దరు లేక ముగ్గురికే కోపడి విసిరి కొడుతున్నారు, ముగ్గురికే తిడుతున్నారు, ముగ్గురికే అసహించుకుంటున్నారు, అక్కడ కూడా అసహించుకుంటున్నారు. వచ్చిన బాధే కావచ్చు, నష్టమే కావచ్చు, వ్యాధి కావచ్చు, సమస్య కావచ్చు, చదువే కావచ్చు, చదవకపోవచ్చు, ఉండొచ్చు లేకపోవచ్చు. ఎంత భరించలేక మనం మాట్లాడతామంటే ఒకసారి నేను కూడా విమర్శ ఎవరిలాక మోసే నేనొక్కడేనా, నేనొక్కడే కననా, నేనొక్కడే సాధారణ, నేనొక్కడే అనే మాట ఎప్పుడైనా అనింటే క్షమించమని అడగండి. నువ్వేం చేస్తావు అడుగుతావు కదా, అలా అడగదు. ఆయన ప్రీతి తప్పు ఆ మాట్లాడాడు. ఒకటి ఆయన అతిశయించాడు, రెండోది అక్కడ కోపగించుకున్నాడు, మూడోది వారి శ్వాస చూడలేకపోయాడు. శ్వాస రంగులు వాడు పెడుతున్న చికాకు, వాడు పెడుతున్నారు, వాళ్ళు ఆ విసిగిస్తున్నారు, వ్యాధిని పెడుతున్నారు. కొంతమంది మనిషిని అంటున్నారు, కొంతమంది మాంసం అంటున్నారు, కొంతమంది చేపలు అంటున్నారు, కొంతమంది నీడలేదు అంటున్నారు. ఒక్కరికి ఇద్దరికి నీవు నేను జవాబు చెప్పలేకపోతున్నారు. 6 లక్షల మందికి మోసే చెప్పలేని స్థితిలో కోపం పడుతుంది తప్ప